జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతన చట్టాన్ని కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల విధానాన్ని ఆర్టిజన్ల కన్వర్షన్ అమలు చేయాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. విద్యుత్ ఆర్టిజన్. నమస్కారం. తెలంగాణ స్వరం ప్రేక్షకులకు స్వాగతం. నేను యాంకర్ నవ్య. విద్యుత్ ఆర్టిజన్లు ఒకే కేటగిరీగా ఏర్పడినప్పటి నుండి వారికి ఏపీఏఎస్పీ రెగ్యులేషన్ వర్తింపజేయాలని, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించాలని భువనగిరి ఎలక్ట్రిసిటీ కార్యాలయం ఎదుట ప్రారంభమైన ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు ప్రతి ఒక్కరు మద్దతునివ్వాలని విద్యుత్ సంస్థలోని పర్మనెంట్ ఉద్యోగులను రాసిన ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు. అత్యంత కీలక రంగంలో కీలక సమయంలో జరుగుతున్న ఈ సమ్మెలో ఒకే కేటగిరీకి కార్మికులు వ్యతిరేకంగా ఇంకో కేటగిరీ కార్మికులను ఏకదోష యజమాని ఎత్తుగడలను విద్యుత్ ఉద్యోగులు ఐక్యంగా తిప్పికొట్టాలి అన్నారు. గతంలో లాగా ఆర్టిజన్ల స్థానంలో శాశ్వత ఉద్యోగులకు డ్యూటీలు వేసే ప్రమాదం ఉందన్నారు. పిఎస్సి కోసం శాశ్వత ఉద్యోగులు పోరాడితే ఖచ్చితంగా ఆర్టిజన్లను యాజమాన్యం వినియోగించవచ్చు అన్నారు. ఇప్పటికే ఆ ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి అన్నారు. ఈ పరిస్థితిలో విద్యుత్ రంగంలోని ఉద్యోగులందరూ ఐక్యతతో యాజమాన్యాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. నమస్కారం, నా పేరు వెంకటేష్ ఎడ్ల, భువనగిరి డివిజన్ కో చైర్మన్, టీవీజేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రెండో ధర్నాలో భాగంగా భువనగిరి డివిజన్లో పూర్తి స్థాయిలో మేము సమ్మె సక్సెస్ చేసుకుంటున్నాము. కానీ ఇంతవరకు యాజమాన్యం ఎలాంటి స్పందన రాకపోవడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. మరి ఒకటి, ఇప్పటివరకు యజమాని పిలుపు రాకపోతే ఈ సమ్మెను మరొక రకంగా చేర్చే బాధ్యత కూడా మన ప్రభుత్వాందే అవుతుంది, యజమాన్యాన్ని కూడా వర్తిస్తుంది. మేము ఎందుకు ఈ సమ్మె వరకు పోవాల్సి వచ్చిందంటే, మాకు గత 30-20 సంవత్సరాల నుంచి మేము సంస్థను నమ్ముకొని మా ప్రాణాలను పెట్టి కూడా మా కుటుంబ పిల్లలను వదిలేసుకొని కూడా మేము ఈ సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నాము. కానీ ఈ సంస్థ మమ్మల్ని గుర్తించలేక ఇటు ఉద్యోగులతో పాటు కాకుండా ఇటు కార్మికులు కాకుండా మమ్మల్ని వేరువేరుగా చూసి మమ్మల్ని ఓన్లీ వెట్టి చాకరీ చేయిస్తూ మమ్మల్ని సమదోపిడి జరిపిస్తున్నందుకు తప్పనిసరిగా మేము ఆకలి వేదనతో మేము ఈ సమ్మెకు పిలుపునిచ్చినాము. మేము గత మార్చిలో 17వ తారీఖు నుంచి మేము సమ్మెలో మా యజమానానికి 17వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇచ్చినాము 6 డిమాండ్లపైన. ఆ 6 డిమాండ్లలో ముఖ్యంగా ఉన్న ఎగ్జిస్టింగ్ రూల్స్ని ఏపీఎస్సీ రూల్స్గా మార్చాలని కోరుకున్నాము. రెండవది, పీ స్టేట్ కార్మికులందరినీ పిఏలు, పీసీఏలు, ఎస్పీఎం వర్కర్సు వీళ్ళందరినీ కూడా మేము ఖచ్చితంగా ఆర్టిజన్లుగా చేయించాలి. ఇంకొకటి, ఇప్పుడున్న లేబర్స్ అందరినీ జీవో నెంబర్ 11 ప్రకారం ఖచ్చితంగా వాళ్ళని ఫుల్ పేమెంట్ కన్వర్షన్ చేయాలని కోరినాము. ఇందులో ఏ ఒక్కటి నెరవేర్చకుండా మేము ఎలాంటి ఈ సమ్మె వదిలే ప్రసక్తి లేదు. యజమాన్యం ఎంత మొండి వైఖరిగా వహించినా కూడా మేము అంతకంటే ఇంకా సమ్మె ఉధృతం చేస్తాము. మా కార్మికులు కూడా మరొకసారి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరు అధైర్యపడకండి. మనము ఎంత గట్టిగా తొందరగా అంత 100% మనము సమ్మెలో దిగితే యజమాన్యం మన దగ్గరకు వస్తుంది, మనం యజమాని దగ్గర పోయే అవసరం లేదు. కావున దయచేసి కార్మికులు అధైర్యపడి కొందరు డ్యూటీలకు పోతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ అలాంటిది ఏం అవసరం లేదు. కానీ అందరూ పూర్తి స్థాయిలో సమ్మెలు దిగుతున్నారు. ఇంకొకటి, అన్ని అసోసియేషన్స్, అన్ని కార్మిక సంఘాలు అన్నీ కూడా మాకు మద్దతు తెలుపుతున్నాయి. ఇంతకుముందుకు ఇలా ఈ వాతావరణం చాలా సంతోషంగా జరుగుతున్నది. కనుక ఎవరు ఏ కార్మికుడు అధైర్యపడకుండా మన డిమాండ్లు సాధించే వరకు ప్రతి ఒక్కరు క్రమశిక్షణతోటి రాష్ట్ర జేఏసీ కమిటీ పిలుపు మేరకు మన అందరం కట్టుబడి మన పిల్లల కోసం, మన ఉద్యోగం కోసం, మన జీవితాల కోసం మన ధైర్యంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీవీసీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు రెండో రోజు సమ్మె కొనసాగుతూ ఉంది. విద్యుత్ శాఖలో ముఖ్యంగా 6 డిమాండ్ల మీద ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. మరి గతంలో ఆర్టిజన్ కార్మికులందరినీ 23,000 మందిని రెగ్యులరైజ్ చేస్తూ మా స్టాండింగ్ ఆర్డర్ అని ఇవ్వటం వల్ల ఇవాళ ఈ సంస్థలో ఉన్నటువంటి అడ్జస్టింగ్ రూల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి అమలు కాకపోవడం వల్ల ఇవాళ కార్మికులందరూ కూడా ధర్నాకు సమ్మెకు దిగుతారు. ఈరోజు రెండో రోజు సమ్మె కొనసాగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 డిమాండ్ల మీద నెరవేరేంత వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతూ ఉంటుంది. ఫస్ట్ ఈ సంస్థలో ఈ ఆర్టిజన్లందరికీ ఏపీఎస్సీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలి. మిగిలిపోయినటువంటి 136 మందికి ఆర్టిజన్లుగా గుర్తించాలి. అది కూడా అధికారుల పొరపాటు వల్లనే వాళ్ళు రెగ్యులరైజ్ కాలేకపోయారు. ఇవాళ పీసీ రేటు విధానం అని చెప్పేసి 30 రోజులు పనిదినం కల్పించాలి. అదేవిధంగా ఎస్పీఎం కార్మికులకు కూడా ఇవాళ కనీస వేతనం చట్టాన్ని అమలు చేయాలి. జీవో నెంబర్ 11 ప్రకారంగా వీళ్ళకు కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తూ కనీస వేజ్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అమ్మాలీస్ కూడా
ఇవాళ వాళ్ళకు కూడా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు కూడా కనీస వేతనాన్ని అమలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో 6 డిమాండ్ల మీద మేము నెరవేరేంత వరకు కూడా ఖచ్చితంగా మా స్టేట్ నాయకత్వం పిలుపు మేరకు ఖచ్చితంగా ఇంకెంతవరకైనా ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం యాజమాన్యం దీన్ని గుర్తించి మరి ఈ సమస్యల పట్ల మీరు సానుకూలంగా స్పందించి న్యాయమైన డిమాండ్లని వీళ్ళు నెరవేరుస్తారని చెప్పేసి ప్రభుత్వానికి ఇటు నా పేరు విజయలక్ష్మి అండి. నేను భువనగిరి ఈఆర్ఓలో పీసీగా ఆర్సీగా గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కానీ అప్పుడు ఎంతో 12,000 15,000 వచ్చేది. ఇప్పుడు ఈ 200 యూనిట్లు వచ్చిన కానుంచి మొత్తమే ఏమీ మాకు జీతాలు లేకుండా అయిపోయింది. 2-3 వేలు వస్తే ఏం అసలు చేయాలంటే కూడా ఎట్లనో, కానీ వేరే దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడనే చేయాలి కంపల్సరీ. ఇప్పుడు బిల్ కలెక్టర్లు అయినా, బిల్ రీడర్స్ అయినా, ఎస్పీఎం వాళ్ళైనా, మిగతా వాళ్ళు కూడా దీనే నమ్ముకొని ఉన్నాము. మాకు జీవో 11 ప్రకారం వేతనం కల్పించాలని కోరుచున్నాము. మాకు ఇంతటి ఇట్లా కొట్లాడడానికి ఆర్టిజన్ వాళ్ళు మాకు హెల్ప్ చేసినందుకు చాలా సంతోషం. ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాం కానీ ఎవరు పట్టించుకోలేదు. ఈ జేఏసీ కార్యకర్తలైనా కానీ, ఈ ఆర్టిజన్ వాళ్ళైనా కానీ మమ్మల్ని ఉత్సాహపరిచి రావాలి, మీరు కూడా రావాలి, మీరు కూడా పాల్గొనాలి, మీరు కూడా కొట్లాడాలి అని మా గురించి కూడా ఎంతో సమయం తీసుకొని మా గురించి కూడా మాట్లాడి మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. చాలా సంతోషం. మరిన్ని అప్డేట్స్ కోసం తెలంగాణ స్వరం ఛానల్తో కొనసాగండి.